So good afternoon to one and all. I am R.V. Kiran, Assistant Professor, Department of Mechanical Engineering, Chevrolet Engineering College. Today in this class our topic is a model problem on design of flywheel rim. So in the earlier classes we have already discussed about the two models, and this is third model problem. This is my 29th class regarding to the subject dynamics of machinery. So this is the question. So first of all, క్వశ్చన్ జాగ్రత్త చదువుకోవాలమ్మా. క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్పుట్స్ మొత్తం నీట్ గా గివెన్ డేటా రాసుకోవాలి. సో గివెన్ డేటా రాసుకోగానే మీకు ఫస్ట్ ఐడియా స్ట్రైక్ అయిపోతుంది అనమాట, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములాస్ ఏమేమి యూజ్ చేయాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదవండి. ఏ సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్ డెవలప్స్ 150 kilowatts at a mean speed of 80 rpm. The coefficient of fluctuation of energy is 0.1 and the fluctuation of speed is plus or minus 2% of mean speed. If the mean diameter of the flywheel rim is 2 meters and the hub and spokes provide 5% of the rotational inertia of the flywheel, find the mass and cross-sectional area of the flywheel rim. Assume the density of the flywheel material as 7200 kg per meter cube. So flywheel material kuda icharamma, cast iron annar. So cast iron is the flywheel material here. So first of all వీటి నుంచి given data తీసుకున్నాం. సో ఏమైతే given data ఇచ్చారో అవన్నీ కూడా తీసుకున్నామమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ డెవలప్స్ ఎట్ 150 kilowatts అన్నాడు. సో పవర్ ఇచ్చారమ్మా. సో పవర్ అనేది 150 kilowatts ఇచ్చారు. ఎట్ ఏ మీన్ స్పీడ్ ఆఫ్ 80 rpm. 80 rpm అనేది స్పీడ్ ఇచ్చారు, క్యాపిటల్ N. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ 0.1 ఇచ్చారు. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అనేది 0.1 ఇచ్చారు. Next, coefficient of fluctuation of speed is plus or minus 2% of mean speed. So 2% ఇచ్చాడు, 2 plus 2 4% అవుతుంది omega. If the mean diameter of the flywheel rim is 2 meters అన్నారమ్మా. సో mean diameter వచ్చేసరికి 2 meter, అంటే diameter d is equal to 2 meters. And hub and spoke provides 5% of the rotational inertia of the flywheel. Find the mass and cross-sectional area of the flywheel rim. Next, assume the density of flywheel material as 7200 kg per meter cube. So density కూడా ఇచ్చాడు మనకి. సో ఇది గివెన్ డేటా మనకి. సో మనకి ఇచ్చిన గివెన్ డేటా అమ్మా. సో మొత్తం కూడా గివెన్ డేటాలో రాసుకున్నా. సో పవర్ P is equal to
150 కిలోవాట్స్. దీన్ని వాట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 10 క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది, వాట్స్ లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ స్పీడ్ 80 rpm. సో n is equal to 80 rpm. దీన్ని ఒమేగాలో కన్వర్ట్ చేసుకుంటానమ్మా. చాలా మంది ఇంకా ఐడియా రావట్లేదంటుంది. ఒమేగా అనేది ఫార్ములా మనకి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60 ఫార్ములా. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందని నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను. సో ఒమేగాకి వచ్చేసరికి 2πn/60 ఫార్ములా. సో ఎన్ వాల్యూ ఇచ్చేసారు కాబట్టి నేను ఎన్ వాల్యూ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ స్పీడ్ 80 ఇచ్చారు కాబట్టి 80/60. టోటల్ గా మనకి 8.4 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ C ఈజ్ ఈక్వల్ టు 0.1. C ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇచ్చారు. నెక్స్ట్ డయామీటర్ ఇచ్చారు చూడండి. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్. సో డయామీటర్ ని రేడియస్ కూడా తీసుకోవచ్చు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అవుతుంది. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ ఇచ్చారమ్మా. సో డెన్సిటీ వెయిట్ ఇచ్చారు. రో ఈజ్ ఈక్వల్ టు 7200 kg/మీటర్ క్యూబ్. 7200 kg/మీటర్ క్యూబ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఇచ్చారు కదా, +or-2% ఇచ్చారు. సో వీఆర్ టేకింగ్ దట్ సిన్స్ ది ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఈస్ +or-2% ఆఫ్ మీన్ స్పీడ్. సో టోటల్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. సో టోటల్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ తీసుకుంటే ω1 - ω2 టోటల్ గా ఏదంటే 4% అమ్మా. 2 + 2 4% అవుతుంది. 4% ఒమేగా అవుతుంది. సో మనకు తెలుసు కదమ్మా, CS ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు Thank you. I'm ready with my decision. ω1 - ω2 ఏం మేరావళి ఇవాళ వచ్చావు, క్లాస్ వింటున్నావు ఏంది అసలు? సార్ వింటున్నా సార్. మరి ఏం చేస్తున్నారు? ఏమో సెలవులు అర్థం ఏం కావట్లేదు. అసలు క్లాసులకి ఏం రావట్లేదు ఎవరు? వస్తున్నా సార్, నెట్ అందట్లేదు సార్ ఇంట్లో. సో ω1 - ω2 ఒమేగా. సో ఫార్ములా ఇదమ్మా మనకి. CS ఈజ్ ఈక్వల్ టు ω1 - ω2 ఒమేగా. అదేంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. సో CS అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ω1 - ω2 అనేది వాల్యూ ఇచ్చాడు, 2% ఆఫ్ మీన్ స్పీడ్ అని. సో ఇటు వెళ్తే ఈ CS అనేది ఇటు వస్తుంది కదా వాల్యూ మనకి. సో అప్పుడు వేశారు ω1 - ω2. ω2 ఈజ్ ఈక్వల్ టు CS ఎంత ఇచ్చారమ్మా? 4% వచ్చింది. సో 4% ఇంటూ ఒమేగా. సో వాల్యూ అలా వచ్చిద్దమ్మా. సో జనరల్ ఫార్ములా వచ్చేసరికి ω1 - ω2 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు CS. CS వచ్చేసరికి 4% ఇచ్చారు ఇక్కడ. సో అందుకని డైరెక్ట్ గా తీసేసుకున్నాం. ω1 - ω2 ఈజ్ ఈక్వల్ టు 4% ఆఫ్ ఒమేగా. సో
సో దాన్ని 0.04 ఒమేగా కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ పర్సంటేజ్ తీసుకున్నాం, ఇక్కడ డెనామినేషన్ తీసుకుంటే 0.04 వస్తుంది. నెక్స్ట్ so coefficient of fluctuation of speed CS is equal to omega 1 minus omega 2 by omega. సో దాన్ని 0.4 కింద తీసుకున్నారమ్మ ఇక్కడ. సో CS వాల్యూ అనేది 0.04. నెక్స్ట్ మాస్ ఆఫ్ ది ఫ్లైవీల్ కనుక్కోమన్నారుగా ఫస్ట్ మనకి. సో ఫస్ట్ మాస్ ఆఫ్ ది ఫ్లైవీల్ కనుక్కోవాలి. సో ఐఎమ్ టేకింగ్ ది denomination mass of the flywheel rim. So mass of the flywheel rim. So let M is equal to mass of the flywheel rim and I is the mass moment of inertia. So ఇప్పుడు వర్క్ డన్ పర్ సైకిల్ కనుక్కోవాలమ్మా. సో మాస్ కనుక్కోవాలంటే ఫస్ట్ వర్క్ డన్ కనుక్కోవాలి. సో దాంట్లో ఎందుకంటే పవర్ ఇచ్చారు కాబట్టి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ 60/n. ఫార్ములా అనేది మనకి పవర్ ఇంటూ 60/n. సో పవర్ వచ్చేసరికి 150 to 10 cube వాట్స్, మనకి వాట్స్ లో తీసుకుంటున్నాను. ఇంటూ 60/n వచ్చేసరికి 80 rpm. సో టోటల్ గా సబ్స్టిట్యూట్ చేసేస్తే వాల్యూ వచ్చేసరికి 112.5 ఇంటూ 10 cube న్యూటన్ మీటర్. నెక్స్ట్ maximum fluctuation of energy. సో maximum fluctuation of energy కి డెల్టా కి ఇంకో ఫార్ములా ఉందమ్మా, వర్క్ డన్ పర్ సైకిల్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ లో మనకి ఎనర్జీ అనేది ఎక్కడ ఇవ్వలేదు, ఎనర్జీ ఫార్మ్స్. సో ఎనర్జీ లూప్స్ అనేవి ఎక్కడ ఇవ్వలేదు చూడండి. సో అందుకని సిఈ వాల్యూ అనేది 0.1 ఇచ్చేసారు డైరెక్ట్ గా. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది డైరెక్ట్ గా ఇచ్చేసారు మనకి. సో డెల్టా ఈ కి ఫార్ములా తీసుకుంటే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ సైకిల్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో టోటల్ గా తీసుకుంటే వర్క్ డన్ పర్ సైకిల్ వచ్చేసరికి 112 ఇంటూ 10 క్యూబ్ వచ్చిందమ్మా. 112 ఇంటూ 10 క్యూబ్ వచ్చింది. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ 0.1. సో టోటల్ చేస్తే 11,250 న్యూటన్ మీటర్. సో 11,250 న్యూటన్ మీటర్ వచ్చింది. So this is the value for delta E, that is maximum fluctuation of energy. సో ఇప్పుడు ఇనర్షియా కనుక్కోవచ్చు మనం. డెల్టా ఈ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి, సో డెల్టా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అన్నమాట. డెల్టా ఈని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగా స్క్వేర్ సిఎస్ అనేది ఫార్ములా మనకి. సో డెల్టా ఈ అంటే 11,250. సో దట్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ సిఎస్. సో ఇక్కడ ఇనర్షియా అనేది తెలియదమ్మా మనకి. సో ఇనర్షియా అనేది తెలియదు, ఒమేగా తెలుసు, సిఎస్ తెలుసు. సో ఒమేగా వచ్చేసరికి 8.4 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ వచ్చేసరికి 0.04. సో అప్పుడు ఇనర్షియా ఒక్కటే మనకు తెలియదు. తీసుకుంటే 11,250 ఈజ్ ఈక్వల్ టు 2.8224 ఇనర్షియా, దట్ ఈస్ 2.8224 ఐ. inertia I is equal to 11,250 divided by 2.8224. So inertia I is equal to 11,250 divided by 2.8224.
సో క్యాలిక్యులేట్ చేస్తేనమ్మా 3986 kg per meter square. 3986 kg meter square. Next, since the hub and spokes provide 5%, so question లో 5% ఇచ్చారమ్మా, 5% of rotational inertia అన్నాడు. సో అది రిమ్ కి inertia for the rim. సో inertia for the rim తీసుకోవాలి. సో 95% ఆఫ్ ది ఫ్లై వీల్ తీసుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే 5% అనేది హబ్ స్పోక్స్ అనేది ఇస్తుంది కాబట్టి 100% లో మిగతా 95% అనేది మనం ఫ్లై వీల్ కి తీసుకోవాలి. సో 95% అనేది ఫ్లై వీల్ కి తీసుకోవాలి. దట్ ఈస్ inertia of the rim, that is equal to 0.95 into inertia. సో 95% మాత్రమే తీసుకోవాలి కాబట్టి, ఎందుకంటే 5% హబ్ కి స్పోక్స్ కి వెళ్ళిపోతుంది. సో మిగిలిందే మనం ఫ్లై వీల్ కి తీసుకుంటున్నాం, అందుకే 95% తీసుకుంటున్నాను. సో 0.95 ఇంటూ ఇనర్షియా ఎంత వచ్చిందమ్మా, 3986. సో 0.95 ఇంటూ 3986 తీసుకుంటే 3787 kg per meter square. సో 3787 kg meter square అనేది inertia of the rim. సో ఇక్కడ అర్థమైందమ్మా స్టెప్. సో inertia of the rim అని వచ్చేసరికి ఓన్లీ రిమ్ యొక్క inertia మాత్రమే తీసుకోవాలి, అది 95%. ఎందుకంటే 5% అనేది హబ్ స్పోక్స్ కి వెళ్ళిపోతుంది మనకి. సో 100 లోంచి 5 తీసేస్తే 95% కదా మనకి. సో 95% ఫ్లై వీల్ తీసుకుంటున్నాం కాబట్టి 95% కి ఇనర్షియా తీసుకుంటున్నాను. సో 95% ని 0.95 గా తీసుకున్నాను ఇంటూ ఇనర్షియా తీసుకుంటే టోటల్ ఇనర్షియా వచ్చేసరికి 3986 వచ్చింది. సో 0.95 ఇంటూ 3986. సో టోటల్ గా 3787 kg meter square. సో 3787 kg meter square. Next, so we know that, so మనకు తెలుసు I is equal to mk square అని తెలుసు మనకి. సో I is equal to mk square అని తెలుసు. సో I rim కూడా అదే ఫార్ములా తీసుకుంటున్నాను. I rim is equal to mk square. I rim is equal to mk square. సో I కి I rim కి ఏదైనా ఒకే ఫార్ములా అమ్మా, mk square. సో ఇప్పుడు I rim is equal to mk square అమ్మా. సో ఇక్కడ మాస్ తెలియదు మనకు, మాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది క్వశ్చన్ లో ఇవ్వకపోతే 1 కింద తీసుకోవాలమ్మా. సో వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ 1. సో వాల్యూ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈజ్ 1.
సో ఎప్పుడైతే క్వశ్చన్ లో వాడు ఎక్కడా కూడా రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇవ్వకపోతే కే అనే వాల్యూని 1 గా తీసుకోవచ్చు మనం. సో అలా మాస్ ని బయటికి తీసుకొస్తున్నానమ్మా, ఎందుకంటే ఐ రిమ్ తెలుసు, కే అనేది 1 గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్ టు ఐ రిమ్ డివైడెడ్ బై కే స్క్వేర్. సో ఐ రిమ్ వాల్యూ 3787 వచ్చింది. సో ఐ రిమ్ వాల్యూ 3787 వచ్చిందమ్మా. కే అనేది వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1. సో టోటల్ గా మాస్ కూడా మనకి 3787 కేజీ వచ్చింది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు inertia. So inertia of the flywheel is equal to the mass of the flywheel. సో ఇక్కడ చెప్పారు చూడమ్మా. సో ఎప్పుడైతే కే వాల్యూ ఇవ్వలేదో దాన్ని రేడియస్ కింద తీసుకోవచ్చు. రేడియస్ వచ్చేసి 1 కదా మనకి, డయామీటర్ 2 మనకి, రేడియస్ 1 కాబట్టి రేడియస్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా 1 అనేది తీసుకోవచ్చు వాల్యూ. సో దట్ ఈస్ ది వాల్యూ ఫర్ మాస్. సో ఫస్ట్ స్టెప్ అదే అన్నమాట, ఫస్ట్ ఫైండ్ చేయమన్నది అదే మనకి. సో మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు 3787 కేజీ. సో 3787 కేజీ. నెక్స్ట్, so we need to find the cross sectional area of the flywheel rim. సో ఇప్పుడు ఫ్లైవీల్ రిమ్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా కనుక్కోవాలి. సో let A is equal to cross sectional area of the flywheel rim. సో A ని ఏరియా తీసుకోవచ్చు. Next, we know that mass of the flywheel m. So m is equal to 2 pi r into area into rho. సో మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసమ్మా, డిఫైన్డ్ ఫార్ములా. మాస్ m is equal to 2 pi r into area into rho. సో ఇది ఫార్ములా అమ్మ మనకి. సో మాస్ ఆల్రెడీ తెలుసు 3787 కేజీ. సో మాస్ వచ్చేసరికి 3787 కేజీ తెలుసు మనకి. సో మాస్ m is equal to 2 pi r into area into rho. సో మాస్ ని సబ్స్టిట్యూట్ చేసేసాను ఇక్కడ, 3787 దట్ ఈస్ ఈక్వల్ 2 pi r into ఏరియా into rho. సో 2 pi r తెలుసు కదమ్మా మనకి 1. సో r వాల్యూ వచ్చేసరికి 1, ఏరియా తెలియదు. సో ఏరియా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనకి. నెక్స్ట్ రో అనేది 7200. రో వచ్చేసరికి 7200. సో టోటల్ గా రైట్ సైడ్ వాల్యూ మొత్తం చూసుకుంటే 45245. ఏ అంటే ఏరియా అమ్మ. సో 45245 ఏ.
సో 45,245 ఏ. సో ఇప్పుడు ఏరియా ఒకటి, ఇది ఒకటి వాల్యూ తెలియదు కదా మనకి, ఈ వాల్యూని బయటికి తీసుకొస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు, సో లెఫ్ట్ సైడ్ వాల్యూ 3,787, అది మాస్ వాల్యూ, డివైడెడ్ బై 45,245 రైట్ సైడ్ వాల్యూ. సో టోటల్ గా వేస్తే 0.084 మీటర్ స్క్వేర్. సో ద వాల్యూ ఫర్ ఏరియా ఈజ్ area A is equal to 0.084 meter square, which is the required answer. So area అనేది 0.084 meter square వచ్చింది. సో దాంతో మనకి క్రాస్ సెక్షనల్ ఏరియా కూడా తెలిసిపోయింది. సో మాస్ తెలుసు, ఏరియా తెలుసు. సో అందుకని క్రాస్ సెక్షనల్ ఏరియా ఫార్ములా ఇస్తున్నాం, 2πr ఇంటూ ఏరియా ఇంటూ రో. రో అంటే డెన్సిటీ, వెయిట్ అనేది, వెయిట్ వచ్చేసరికి 7,200 ఇచ్చారు కదమ్మా. సో దట్ ఈస్ ద వాల్యూ ఫర్ ఏరియా ఏ, దట్ ఈస్ 0.084 మీటర్ స్క్వేర్. సో ఇది ప్రాబ్లం, ఇది ఒక డిఫైన్డ్ ప్రాబ్లం మనకి. సో లాస్ట్ ప్రాబ్లమ్స్ లో ఏమి ఇచ్చారంటే ఏరియాస్ ఇచ్చేవాళ్ళు. సో ఏరియాస్ అంటే ఎనర్జీ లూప్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఈ ప్రాబ్లంలో ఎక్కడ కూడా ఎనర్జీ లూప్స్ ఇవ్వలేదు. సో ఎనర్జీ లూప్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మాస్ క్రాస్ సెక్షన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూస్తే మీరు ఫైండ్ ది మాస్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. So find the mass and cross sectional area of the flywheel rim అన్నాడు. సో అందుకని మనం డైరెక్ట్ గా ఫార్ములాస్ లోకి వెళ్ళిపోయాం. సో ఫస్ట్ ఏం చేసాం, గివెన్ డేటా అనేది మొత్తం కూడా ఇన్పుట్ గా తీసుకున్నానమ్మా. సో గివెన్ డేటా తర్వాత వర్క్ డన్ పర్ సైకిల్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. వర్క్ డన్ పర్ సైకిల్ అనేది తీసుకున్నాను. సో వర్క్ డన్ పర్ సైకిల్ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ దాన్ని మాక్సిమం ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎనర్జీలోకి సబ్స్టిట్యూట్ చేశాను. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ సైకిల్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎనర్జీ. సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ గా నాకు డెల్టా ఈ వాల్యూ వచ్చింది, అది వర్క్ డన్ పర్ సైకిల్. నెక్స్ట్ ఏం కనుక్కున్నాను, మాక్సిమం ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎనర్జీ డిఫైన్ చేసిన డెల్టా ఈ తీసుకున్నాను. సో డెల్టా ఈ ఆల్రెడీ మనకి వచ్చేసింది 11,250. సో దానికి ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా స్క్వేర్ సిఎస్. సో ఒమేగా స్క్వేర్ తెలుసు, సిఎస్ తెలుసు, ఇనర్షియా తెలియదు. సో ఇనర్షియాని డైరెక్ట్ గా తీసేసుకుంటున్నాను పక్కకి. Next, inertia is equal to 11,250 divided by 2.824. So total గా మనకి 3,986 kg meter square వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇది మెయిన్ ఎలిమెంట్ మనకి ఇక్కడ. సో 5% అనేది, సో ఇనర్షియాలో 5% అనేది హబ్ స్పోక్స్ అనేది తీసుకుందంట. సో మిగిలింది ఎంత మనకి 95%.
సో 95% మాత్రమే ఫ్లైవీల్ కి తీసుకోవాలి ఇనర్షియా. సో మిగతా 5% తీసేయాలి. అప్పుడు 95% అంటే 0.95 కింద తీసుకున్నాను నేను. సో ఐఎమ్ టేకింగ్ యాజ్ 0.95. సో 0.95 కింద తీసుకున్నాను ఇంటూ 3986. సో 3986 వాల్యూ అనేది టోటల్ ఎనర్షియా. సో టోటల్ ఎనర్షియా అంటే 100% ఎనర్షియా అమ్మ. సో 100% ఎనర్షియాకి 3986 వచ్చింది. కానీ ఇక్కడ తీసుకుంటే ఇనర్షియా ఫర్ ది రిమ్ తీసుకుంటే 95% నే తీసుకోవాలి మనం, ఎందుకంటే 5% అనేది హబ్ స్పోక్స్ కి వెళ్ళిపోతుంది కాబట్టి. సో అలా తీసుకుంటే 3986. సో టోటల్ గా 0.952. సో 95% ని 0.95 కింద తీసుకున్నాను, ఎందుకంటే 1 వాల్యూ వచ్చేసరికి 100%. సో 95% అంటే 0.95 తీసుకుంటే 3787 కేజీ మీటర్ స్క్వేర్. సో 3787 కేజీ మీటర్ స్క్వేర్. సో అలా అక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ ఒక్క స్టెప్ లోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. సో ఏంటంటే 5% తీసేయాలి టోటల్ ఇనర్షియా వాల్యూలో, ఓన్లీ 95% మాత్రమే తీసుకోవాలి. సో 95% తీసుకుంటే సో ఇనర్షియా రిమ్ కి 3787 వాల్యూ వచ్చింది. నెక్స్ట్, సో మనకి ఫార్ములా తెలుసు I = mk². అదే ఫార్ములాని ఐ రిమ్ కూడా తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ మాస్ తెలియదమ్మా మనకి. సో మాస్ ఒక్కదాన్ని బయటికి తీసుకొస్తున్నాను. మాస్ = I rim/k². సో k వాల్యూ అనేది r గా తీసుకోవచ్చు. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ని రేడియస్ తోటి తీసుకోవచ్చు మనం. సో రేడియస్ 1 అమ్మ. సో డయామీటర్ 2 ఇచ్చాడు కాబట్టి దాని రేడియస్ 1 కాబట్టి 1². టోటల్ గా 3787 కేజీ. సో 3787 కేజీ. నెక్స్ట్, క్రాస్ సెక్షనల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్ సెక్షనల్ ఏరియాని ఏ గా తీసుకుంటున్నాను నేను. సో ఏరియా అనేది ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్ లో. సో మాస్ m = 2πr ఇంటూ ఏరియా ఇంటూ డెన్సిటీ, దట్ ఈస్ రో. సో మాస్ వాల్యూ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేశాను. 2π ఇంటూ r అంటే 1, ఏ తెలీదు, డెన్సిటీని 7200 గా తీసుకుంటున్నాను. తీసుకుంటే 45,245 ఏరియా వచ్చింది. సో ఏరియా వాల్యూని తీసుకొని పక్క తీసుకొస్తే A = 3787 డివైడెడ్ బై 45,245. టోటల్ గా 0.084 మీటర్ స్క్వేర్ అనేది టోటల్ గా మనకు వచ్చిన ఆన్సర్. సో ద రిక్వైర్డ్ వాల్యూ ఫర్ ది క్రాస్ సెక్షనల్ ఏరియా ఈస్ 0.084 మీటర్ స్క్వేర్. సో 0.084 మీటర్ స్క్వేర్. సో ఇది ఏ వాల్యూ. సో దట్ ఈస్ ద వాల్యూ ఫర్ ఏ. సో ఇలా ప్రాబ్లం డిఫైన్ చేసుకోవచ్చమ్మా. ఈ డౌట్స్? సో డౌట్స్ ఉంటే ఏమన్నా అడగండి అమ్మా, చెప్తాను. సార్ డెన్సిటీ మనకి వాడు ఇస్తాడా సార్? అలా రోన్ కదా, డెన్సిటీ ఇచ్చాడు కదమ్మా క్వశ్చన్ లో. ఓకే సార్. ఇక్కడ చూడండి, అంటే మామూలుగా మనం ఇచ్చా ఒకవేళ ఇవ్వకపోతే మనం ఏమన్నా అస్యూమ్ చేసుకోవచ్చా సార్?
అస్యూమ్ చేసుకోలేము, గ్యారంటీకి ఇస్తాడు. డెన్సిటీ అనేది 7200 kg/m³ ఇచ్చాడు కదా. ఇచ్చారు సార్. ఖచ్చితంగా ఇస్తాడమ్మా. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ లో ఏంటంటే మిగతా క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ ఎనర్జీ లూప్స్ ఎక్కడ ఇవ్వాల. సో లాస్ట్ క్వశ్చన్స్ లో ఏంటంటే -100, 200, +200 అట్లా ఇచ్చారు కదా ఎనర్జీ లూప్స్. అవును సార్. దాని నుంచి టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఒకటి గీసుకున్నాం మనం. కానీ ఈ మోడల్ సెపరేట్ అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ గా మిగతా డిఎంఎం లో కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ చేసినట్టు చేసుకోవటం, ఎక్కడ డయాగ్రామ్ కానీ గ్రాఫ్ కానీ గీసుకోవటం ఉండదు దీంట్లో. ఓకే సార్. సో అట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే వాల్యూస్ ఇచ్చేస్తారు, ఏదో ఒకటి మిస్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మాస్ ఒకటి మిస్ చేసాడు, ఏరియా ఒకటి మిస్ చేసాడు. అవును సార్. సో రెండే ఫైండ్ అవుట్ చేయాలి, మాస్ ఒకటి, క్రాస్ సెక్షన్ ఏరియా. క్రాస్ సెక్షన్ ఏరియా అంటే ఏ. సో అలా. ఓకే సార్. ఓకే సార్. అంటే మెటీరియల్ బట్టి మనం ఇక్కడ క్యాస్ట్ ఐరన్ అని ఇచ్చారు కదా సార్, అది క్యాస్ట్ ఐరన్ ఇచ్చాడమ్మా మనకి. సో క్యాస్ట్ ఐరన్ ఎందుకు ఇచ్చాడంటే జనరల్ గా అలాయ్ వీల్స్ వాడుతుంటారు. అలాయ్ వీల్స్ వాడేటప్పుడు ఏమవుతుందంటే డెన్సిటీ ఇంతని చెప్పలేము కరెక్ట్ గా, ఎందుకంటే కాంపోజిట్స్ లో ప్రపోర్షనేట్స్ ఉంటాయి కదా మనకి. అవును సార్. అందుకని క్యాస్ట్ ఐరన్ అని ఇచ్చాడు. ఒకవేళ 7200 kg రో అనేది ఇవ్వకపోతే క్యాస్ట్ ఐరన్ వాల్యూ ఇస్తాడనమాట వాడు. ఓకే సార్. అజ్యూమ్ ద క్యాస్ట్ ఐరన్ వాల్యూ యాజ్ అని ఏదో ఎంతో ఇస్తాడు. అది డైరెక్ట్ తీసుకోవటం. లేకపోతే వాడు డైరెక్ట్ గా రో ఇచ్చేసాడు కాబట్టి డెన్సిటీ తీసుకుంటున్నాం ఫ్లైవీల్ మెటీరియల్. యూనిట్స్ తీసుకొని ఐడెంటిఫై చేసుకోవటం కదా సార్. అంతేనమ్మా. ఇప్పుడు ఇక్కడ డెన్సిటీ అని ఇచ్చాడు చూడండి, అజ్యూమ్ ది డెన్సిటీ ఆఫ్ ది ఫ్లైవీల్ అన్నాడు. డెన్సిటీ అంటే వెయిటే కదా మనకి. అదే సార్. డెన్సిటీ అంటే వెయిటే. ఇక్కడ కేజీస్ ఇచ్చాడు కదా, 7200 kg. అంటే 1 మీటర్ క్యూబ్ కి 7200 kg వెయిట్ పడుతుంది దానికి. అది ఫ్లైవీల్. సో అట్లా స్పీడ్స్ కూడా అంతేనమ్మా. వెలాసిటీకి తర్వాత ఈ మీన్ స్పీడ్ ఉన్న యావరేజ్ అంటున్నా ఆర్పిఎం లో ఇస్తాడు. కొంతమంది ఏంటంటే ఆర్పిఎం ని ఎన్ గా తీసుకోకుండా వి గా తీసుకుంటారు, వి ఈజ్ ఈక్వల్ టు అని. వి గా తీసుకుంటే తప్పు అయిపోద్ది కదా అది. అవును సార్. వెలాసిటీ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా km/h గానీ m/s లో గానీ ఉంటది. అంటే ఎంత స్పీడ్ లో వెళ్తున్నాం మనం, km/h. సో నేను 20 km/h స్పీడ్ తో వెళ్తున్నాను బైక్ మీద అంటాం. ఇది వచ్చేసి రొటేషనల్ స్పీడ్ మనకి, అంటే 80 RPM, 80 రొటేషన్స్ పర్ మినిట్. ఒక మినిట్ కి 80 రొటేషన్స్ తిరుగుతుంది అక్కడే, అది కాన్స్టెంట్ గా. సో అట్లా అందుకే నేను చెప్తున్నా, ఇన్పుట్ గివెన్ డేటా నుంచి మొత్తం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం, గివెన్ డేటా కరెక్ట్ గా రాసుకుంటే. ఓకేనమ్మా. ఓకే, ఎనీ డౌట్స్ అమ్మా ఇంకెవరికైనా? ఓకే, థ్యాంక్ యూ.